Hi students, this is Srilakshmi working as IIT trainer in AP Social Welfare Residential Schools, Kumardevam, Kovvuru. Kumardevam at Kovvuru, West Godavari district. Okay. So, మనం లాస్ట్ క్లాస్ లో బైనరీ నెంబర్స్ అంటే ఏంటి, డెసిమల్ నెంబర్స్ అంటే ఏంటి, డెసిమల్ నెంబర్స్ ని బైనరీ నెంబర్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అన్న ప్రాసెస్ నేర్చుకున్నాం కదా. డివైడ్ బై 2 మెథడ్ ద్వారా డెసిమల్ నెంబర్ ని బైనరీలోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం. సో ఈ క్లాస్ లో ఏంటంటే ఒక బైనరీ నెంబర్ ఇస్తే దాన్ని డెసిమల్ నెంబర్ లో ఎలా కన్వర్ట్ చేయాలి అనే మెథడ్ నేర్చుకుందాం. ఓకే. అయితే ఈ బైనరీ నెంబర్స్ డెసిమల్ నెంబర్స్ కన్వర్షన్ అనేది మనం ఎందుకు నేర్చుకోవాలి, దీని వల్ల అంత అవసరం ఏంటి అని అనుకుంటే, కంప్యూటర్తో మనం వర్క్ చేస్తున్నాం కదా, మనకు తెలిసిన నెంబర్స్ డెసిమల్ నెంబర్స్ అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మనకి తెలిసిన ఏ నెంబర్ అయినా ఈ నెంబర్స్ తోనే ఫామ్ అవుతుంది కదా. సో మనం ఏమైనా క్వాంటిటీ చెప్పాలన్నా, సైజ్ చెప్పాలన్నా, ఇలా ఏ ఇన్ఫర్మేషన్ నెంబర్స్ తో ముడిపడి ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలన్నా ఈ నెంబర్స్ ని డెసిమల్ నెంబర్స్ ని యూజ్ చేసి చెప్తాం. అయితే కంప్యూటర్ కి మాత్రం ఈ నెంబర్స్ అనేవి తెలియవు. ఎందుకంటే తనకు తెలిసిన లాంగ్వేజ్ బైనరీ లాంగ్వేజ్ అంటే 0, 1 ఆ రెండు మాత్రమే తెలుసు, ఇంకేమీ తెలియదు. సో అలాంటప్పుడు ఆ డెసిమల్ నెంబర్ ని బైనరీలో మనం ఇచ్చిన ఏదైతే వాల్యూ, మనం ఏదైనా ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ సంథింగ్ ఏదైనా ఆపరేషన్ ఇచ్చినప్పుడు ఆ డెసిమల్ నెంబర్స్ తోనే ఇస్తాం. సో అప్పుడు అది ఆ డెసిమల్ నెంబర్స్ ని బైనరీ నెంబర్ లో కన్వర్ట్ చేసుకుని ఆపరేషన్ పూర్తి చేసి, అంటే ఆ మ్యాథమెటికల్ ఆపరేషన్ కంప్లీట్ చేసి మళ్ళీ ఆ వాల్యూని డెసిమల్ నెంబర్ లో కన్వర్ట్ చేసి మనకు చూపిస్తుంది. సో బిహైండ్ సిస్టమ్ ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది మనకి నేర్చుకోవటం కొంచెం క్యూరియాసిటీగానే ఉంటుంది. సో ఆ సిస్టమ్ ఎలా కన్వర్ట్ చేసుకుంటుంది మన లాంగ్వేజ్ ని తన లాంగ్వేజ్ లోకి ఎలాగా అన్నది దీని ద్వారా మనకి తెలుస్తుంది. సో డెసిమల్ ని బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేసుకుంటుందో చూసాం డివైడ్ బై 2 మెథడ్ ద్వారా. ఇక్కడ తన యొక్క ఇన్ఫర్మేషన్ మళ్ళీ మన లాంగ్వేజ్ లోకి అంటే డెసిమల్ లోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి ఏ మెథడ్ ఫాలో అవుతుందో చూద్దాం. అక్కడ డివైడ్ బై 2 మెథడ్ ఫాలో అయితే ఇక్కడ మల్టిప్లై బై 2 అన్నమాట, పవర్స్ ఆఫ్ 2, మల్టిప్లైయింగ్ బై పవర్స్ ఆఫ్ 2. చూడండి ఇక్కడ మనకు ఒక బైనరీ నెంబర్ ఇచ్చారు 1010 అని. ఆ బైనరీ నెంబర్ ని పవర్స్ ఆఫ్ 2 తో మల్టిప్లై చేస్తాం. అంటే మీకు తెలుసని అనుకుంటున్నాను, 2 పవర్ 3, 2 స్క్వేర్, 2 పవర్ 1, 2 పవర్ 0 అంటే 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. 2 క్యూబ్ అంటే 2 స్క్వేర్ అంటే 2ని 2 సార్లు మల్టిప్లై, 2 పవర్ 1 అంటే 2, 2 పవర్ 0 అంటే 1. ఇక్కడ మనం ఏ నెంబర్ అయినా ఎలా చదువుతాం, లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ కి వెళ్తాం కదా. ఎనీ మ్యాటర్ ఏదైనా నోట్స్ అయినా లేదా నెంబర్స్ అయినా ఏదైనా కానీ మనం లెఫ్ట్ నుంచి రైట్ కి చదువుకుంటూ వెళ్తాం కదా. ఇక్కడ మాత్రం 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, మీకు బాగా ఈజీగా అయిపోతుంది మెథడ్. ఏంటంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ నెంబర్ నుంచి స్టార్ట్ చేసుకోండి. 2 పవర్ 0 ఫస్ట్ వాల్యూ, ఈ చివరున్న వాల్యూ అంటే రైట్ మోస్ట్ వాల్యూని 2 పవర్ 0 తో మల్టిప్లై చేసుకునేలా స్టార్ట్ చేసుకుంటారు. 2 పవర్ 0, నెక్స్ట్ 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3. సో చెప్పాను కదా 2 పవర్ 3 అంటే ఏంటి, 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేసుకోవటం. 2 2s are 4, 4 2s are 8. 2 స్క్వేర్ అంటే 2 2s are 4, 2 పవర్ 1 అంటే 2. నెక్స్ట్ మళ్ళీ ఇంకో పాయింట్, 2 పాయింట్స్ అన్నాను కదా. ఒకటి ఏంటంటే మనం రైట్ నుంచి లెఫ్ట్ కి పవర్స్ వేసుకుని వెళ్తే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. నెక్స్ట్ 2 పవర్ 0 ఈక్వల్ టు 1 అండి. ఈ ఓన్లీ 2 పవర్ 0 అని కాదు, ఎనీ నంబర్ పవర్ 0 ఈక్వల్ టు 1. అది 0 కాదు. 2 పవర్ 0 ఆర్ 3 పవర్ 0, 4 పవర్ 0, ఎనీ నెంబర్ పవర్ 0 ఈక్వల్ టు 1. ఓకే, ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో మీరు ఇప్పుడు ఇచ్చిన బైనరీ నెంబర్ ఇలా ప్రాసెస్ గా టేబుల్ ఫార్మేట్ లో వేసేసుకుంటే మీకు ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతుంది, కన్ఫ్యూజింగ్ ఏం ఉండదు. ఓకే, అసలు డోంట్ బి కన్ఫ్యూజ్. సో 10101 ని పవర్స్ ఆఫ్ 2 ని కన్వర్ట్ చేసుకున్నాం, మల్టిప్లై చేసుకున్నాం, 842 వచ్చింది. సో ఇప్పుడు ఫైనల్లీ మనం మల్టిప్లికేషన్ ఎలా చేయాలంటే
ఈ బైనరీ నెంబర్‌ని ఈ పవర్స్ ఆఫ్ 2 వాల్యూస్‌తో మల్టిప్లై చేసి వచ్చిన రిజల్ట్ వేసుకోవాలి. సో, 1 ఇంటూ 8 8, 0 ఇంటూ 4 0, 1 ఇంటూ 2 2, 0 ఇంటూ 1 0. ఓకే. సో, వాటిల్ని ఇప్పుడు ఎడిషన్ చేయాలి మనం. ఈ వచ్చిన వాల్యూస్‌ని ఎడిషన్ చేసుకుంటాం అన్నమాట. 8 ప్లస్ 0 ప్లస్ 2 ప్లస్ 0 10. అర్థమైందా? ఏం చేస్తున్నాం ఫస్ట్? మనకిచ్చిన ఫస్ట్ రోలో ఇచ్చిన నెంబర్ బైనరీ నెంబర్ వేసేసుకుంటున్నాం. సెకండ్ లైన్‌లో సెకండ్ రోలో పవర్స్ ఆఫ్ 2s వేసుకుంటున్నాం. అంటే ఫస్ట్ 2 పవర్ 0 ఈ చివరి రైట్ మోస్ట్ నెంబర్‌తో స్టార్ట్ చేస్తున్నాం. చివరి నెంబర్‌ని 2 పవర్ 0తో మల్టిప్లై చేసి ఆఫ్టర్ దట్ 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3తో మల్టిప్లై చేసుకుంటాం. ఓకే. వచ్చిన వాల్యూస్‌ని మళ్ళీ ఫైనల్‌గా వచ్చిన వాల్యూని ఎడిషన్ చేసుకుంటాం. చూడండి ఇక్కడ డెసిమల్ నంబర్‌ని బైనరీ ఫార్మ్‌లోకి కన్వర్ట్ చేయమన్నారు. 10 ఇచ్చారండి. ఇక్కడ 10 వాల్యూని మనం కన్వర్ట్ చేసి చూపించాలన్నమాట. డెసిమల్ నెంబర్ 10ని బైనరీ ఫార్మ్‌లో కన్వర్ట్ చేస్తున్నాం. డెసిమల్ టు బైనరీ. సో, 10ని 5 2s ఆర్ 10 రిమైండర్ లేదు 0. 5ని మళ్ళీ 2తో అగైన్ 2తో డివైడ్ చేస్తే 2 2s ఆర్ 4. 5 - 4 = 1. 2 1s ఆర్ 2. 0 రిమైండర్. నెక్స్ట్ 1 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2. సో, మనకి రిమైండర్ అనేది 1 వచ్చేస్తుంది. ఓకే. కోఎఫిషియంట్ 0 1. మనం ఇలా డౌన్ నుంచి అప్‌కి నోట్ చేసుకుంటాం కాబట్టి కోడింగ్ ఏమొస్తుంది 1 0 1 0 వస్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు డివైడ్ బై 2లో మెథడ్‌లో ఏం చేయాలంటే డౌన్ నుంచి అప్‌కి కోడ్ అనేది నోట్ చేసుకోవాలి బైనరీ నెంబర్. ఇక్కడ వచ్చేసరికి మనకి బైనరీ టు డెసిమల్‌లో ఏంటంటే ఇక్కడ రైట్ మోస్ట్ డిజిట్ నుంచి మల్టిప్లికేషన్ పవర్స్ ఆఫ్ 2ని స్టార్ట్ చేసుకుంటాం. ఇక్కడ 1 0 1 0 అన్నారు కదా. సో, 1 ఇంటూ 0 ఇంటూ 2 పవర్ 0, 1 ఇంటూ 2 పవర్ 1, 0 ఇంటూ 2 స్క్వేర్, 1 ఇంటూ 2 క్యూబ్. సో, 1 ఇంటూ 2 క్యూబ్ అంటే 8, 2 స్క్వేర్ అంటే 4, 2 పవర్ 1 2, 2 పవర్ 0 1. సో, 1 ఇంటూ 8 8, 0 ఇంటూ సంథింగ్ 0, 1 ఇంటూ 2 2, 0 ఇంటూ 1 0. సో, 8 వచ్చింది కదండి. మనకి ఇలా 2 మెథడ్స్ టాలీ అవుతే నెంబర్స్ అనేవి సక్సెస్ అయినట్టు అనమాట. అంటే కరెక్ట్‌గా వచ్చినట్టు. ఓకే. మనం నెక్స్ట్ మీకు ఇంకో మెథడ్ కూడా ఉంది. బబుల్ మెథడ్. సో, మీకు ఇది ఇలా కూడా ఫాలో అవ్వచ్చు. కానీ అదైతే ఇంకా ఎప్పటికీ గుర్తుండే మెథడ్ అనమాట. మీకు ఇది కన్నా అదే బాగుంటుంది. కానీ ఈ మెథడ్ కూడా ట్రై చేయండి మీకు ఒకసారి. చూడండి. ఏం లేదు. ఇక్కడ కార్డ్స్ తీసుకుంటాం. 16 డిజిట్స్ కార్డ్స్, 8 డిజిట్ కార్డ్స్, 4 డిజిట్, 2 డిజిట్, 1 డిజిట్ మనకి ఇవే కదా యూజ్ చేస్తాం. ఇంకా మనకి ఒక నెంబర్ పెరిగింది అంటే ఇక్కడ ఏమొస్తుంది 16 2s ఆర్ 32. 32 బిట్ తీసుకోవాలన్నమాట. ప్రస్తుతానికి ఇది చూడండి. 00010 యొక్క నెంబరు బైనరీ నెంబరు డెసిమల్‌లో కన్వర్ట్ చేయాలంటే ఎంత అనుకుంటే ఇక్కడ 0 ఇంటూ 16 0, 0 ఇంటూ 8 0, 0 ఇంటూ 4 0, 1 ఇంటూ 2 2, 0 ఇంటూ 1 0. సో, ఇక్కడ మనకి ఎన్ని జీరోస్ అయిపోయినాయి మొత్తం అన్ని జీరో అయిపోయినాయి. ఒక 2 కోడ్ మాత్రమే మల్టిప్లికేషన్ 2 వస్తుంది. సో, ఈ 00010 యొక్క డెసిమల్ నెంబర్ ఎంత అంటే 2. మీకు అర్థమైందా? ఈ బైనరీ నెంబర్ ఇంటూ ఈ క్వాడ్ డిజిట్స్ ఎన్నైతే ఉన్నాయో అంత మల్టిప్లై చేసేస్తే వచ్చేస్తుంది. లేదు అంటే ఇలా కూడా చేసుకోవచ్చు మీరు. ఇక్కడ ఆన్ ఆఫ్ ఉంది కదా. ఇది ఆన్ ఒక కార్డే ఆన్ అయి ఉంది. ఏ కార్డ్ ఆన్ అయింది 2 కార్డ్ అయింది. సరిపోయింది. అలా మీకు ఇక్కడ లేదు 1 0 1 1 0 ఇచ్చారనుకోండి. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి. వేస్తాను. 1 0 1 0 1. ఇప్పుడు ఈ 1 0 1 0 1 యొక్క బైనరీ నెంబర్ యొక్క డెసిమల్ నెంబర్ ఎంత? సో, 1 ఇంటూ 16 16 ప్లస్ 0 ఇంటూ 0 0
ప్లస్ 1 into 4 4 plus 0 into 2 0 plus 1 into 1 1 అంటే టోటల్ నెంబర్ ఎంత వస్తుంది 16 plus 4 ఇక్కడ అర్థమైందా మీకు ఇక్కడ 16 కోడ్ ఉంది కాబట్టి ఒక 1 ఉంది కాబట్టి 16 వేసేసుకుంటాం ఇక్కడ 4 మళ్ళీ 8 కోడ్ ఆఫ్ లో ఉంది సో 0 అయిపోతుంది 4 కోడ్ ఆన్ లో ఉంది సో 4 వేసాం నెక్స్ట్ 2 కోడ్ ఆఫ్ లో ఉంది మళ్ళీ 1 కోడ్ ఆన్ లో ఉంది సో 16 plus 4 plus 1 సో టోటల్ ఆన్సర్ వచ్చేసి 10101 యొక్క ఆన్సర్ 21 అర్థమైందా సో ఇలాంటి ప్రాసెస్ మీరు జాగ్రత్తగా ట్రై చేస్తే ఆ మెథడ్ ఈ మెథడ్ రెండు కూడా అర్థం అవుతాయి మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వండి కంపల్సరీ ప్రాక్టీస్ చేస్తేనే అర్థం అవుతుంది చూస్తే వచ్చినట్టు ఉంటుంది కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది క్లియర్ గా అర్థం చేసుకుని ట్రై చేస్తే వస్తుంది ఇక్కడ చూడండి 10100 యొక్క నెంబర్ 16 కోడ్ ఆన్ లో ఉంది ఓకే 8 కోడ్ ఆఫ్ 1 కోడ్ ఆన్ నెక్స్ట్ 2 కోడ్ ఆఫ్ 1 కోడ్ ఆఫ్ సో మనకి 8 కోడ్స్ ఆన్ లో ఉన్నాయి 16 కోడ్ ఒకటి 4 కోడ్ ఒకటి సో 16 plus 4 చేస్తే 20 మనకి 10100 యొక్క బైనరీ నెంబర్ అనే బైనరీ నెంబర్ యొక్క డెసిమల్ నెంబర్ 20 నెక్స్ట్ ప్రాసెస్ ఇది చూసుకోండి 4 1s 0 ఇచ్చారు ఆ మెథడ్ ఫాలో అయినా ఓకే ఈ మెథడ్ ఫాలో అయినా ఓకే యాక్చువల్గా ఇక్కడ ఏమొస్తుంది ఎన్ని డిజిట్స్ ఇచ్చారు 3 5 ఇచ్చారు కాబట్టి మనకి ఇక్కడ 16 తో స్టార్ట్ అవుతుంది 16 8 4 2 1 సో 16 8 4 2 ఇవన్నీ ఆన్ లో ఉన్నాయి కాబట్టి ఒక 1 కోడే ఆఫ్ లో ఉంది కాబట్టి మనకి టోటల్ ఎంత వచ్చింది 16 8 4 2 30 ఓకేనా చూసుకోండి జాగ్రత్తగా ఇలాగే మీరు నేను చేశాను ఇది 5 1s ని కన్వర్ట్ చేస్తే 16 8 4 2 1 వీటితో మల్టిప్లై చేస్తే అన్ని ఆన్ లోనే ఉన్నాయి అన్ని 1s ఉన్నాయి కాబట్టి అన్ని నెంబర్స్ ప్లస్ లో ఎడిషన్ చేస్తే మనకి 31 వచ్చింది అదే 10011 వాల్యూ అయితే 16 8 4 2 1 యాస్టీస్ వేసుకుంటాం వేసేసుకుని ఈ బైనరీ నెంబర్ ఇంటూ ఈ నెంబర్ చేస్తాం సో 1 into 16 ఓకే 0 into 8 0 0 into 4 0 1 into 2 2 1 into 1 1 సో ఏమేమి ఆఫ్ లో ఉన్నాయి 8 కోడ్ 4 కోడ్ ఆఫ్ లో ఉన్నాయి సో 16 2 1 ఇంత 18 ఓకే ఇలా మీరు ఈ రిమైనింగ్ నెంబర్స్ కన్వర్ట్ చేయండి బైనరీ నెంబర్ 101 కి 1 4 zeros కి నెక్స్ట్ 5 zeros కి నెక్స్ట్ 5 1s కి మీరు ఆ ప్రాసెస్ ఆ మెథడ్ అనేది ఫాలో అవుతూ కన్వర్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా బైనరీ నెంబర్ ని డెసిమల్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలో అర్థం అవుతుంది ఓకేనా స్టూడెంట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి బీ సేఫ్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ